వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. నగరాలు పట్టణాలు వేగంగా విస్తరిస్తున్న కొద్దీ అద్దె ఇళ్ల అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఉద్యోగాలు, విద్య, వ్యాపారం వంటి కారణాలతో అనేక మంది సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు, అద్దెదారుల మధ్య విభేదాలు తరచూ తలెత్తుతున్నాయి. అద్దె ఇళ్ల వివాదాలు ఇప్పుడు ఒక వ్యక్తిగత సమస్యగానే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే అంశంగా మారాయి. అద్దె ఇళ్ల వివాదాలకు ప్రధాన కారణం అద్దె విషయమే. మొదట ఒప్పుకున్న అద్దెకు భిన్నంగా యజమాని అకస్మాత్తుగా అద్దె పెంచాలని డిమాండ్ చేయడం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నగరాలలో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్న సమయంలో యజమానులు అద్దెదారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు అద్దెదారులు సమయానికి అద్దె చెల్లించకపోవడం కూడా వివాదాలకు దారితీస్తోంది. డిపాజిట్ అంశం మరో పెద్ద సమస్య. ఇంట్లోకి వెళ్లే సమయంలో చెల్లించవలసిన భద్రతా డిపాజిట్ను ఖాళీ చేసే సమయంలో పూర్తిగా తిరిగి ఇవ్వకపోవడం చాలా సందర్భాలలో జరుగుతోంది. చిన్న చిన్న మరమ్మతుల పేరుతో డబ్బుని కట్ చేయడం, లేదంటే ఎలాంటి కారణం చెప్పకుండా డిపాజిట్ నిలిపివేయడం వల్ల అద్దెదారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇదే విషయంపై కోర్టుల వరకు వెళ్లి కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇంటి మరమ్మతులు, సౌకర్యాల విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, లీకేజీలు, డ్రైనేజీల వంటి సమస్యలను పరిష్కరించడంలో యజమానులు నిర్లక్ష్యం చూపితే అద్దెదారులు ఇబ్బందులు పడతారు. మరోవైపు అద్దెదారులు ఇంటిని సరిగా సంరక్షించకపోతే యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ పరస్పర ఆరోపణలు సంబంధాలను మరింత ఉధృతంగా మారుస్తాయి. ఇళ్లు ఖాళీ చేయించడంపై వివాదాలు కూడా సాధారణమే. యజమాని అకస్మాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం, లేదా అద్దె ఒప్పందం ముగిసిన తర్వాత కూడా అద్దెదారు ఇల్లు వదలకపోవడం వల్ల గొడవలు చెలరేగుతాయి. కొన్నిసార్లు బెదిరింపులు, నోటీసులు, పోలీసు స్టేషన్స్ వరకు విషయం వెళ్లడం చూస్తుంటాం. ఇది రెండు పక్షాలకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వివాదాల నివారణకు స్పష్టమైన అద్దె ఒప్పందం ఎంతో కీలకం. అద్దె మొత్తం, పెంపు విధానం, డిపాజిట్ వివరాలు, మరమ్మతుల బాధ్యతలు, ఖాళీ చేసే నిబంధనలు అన్నీ రాతపూర్వకంగా ఉండాలి. రాష్ట్రాల వారీగా ఉన్న అద్దె చట్టాలపై అవగాహన కలిగి ఉండడం కూడా అవసరం. ఇటీవల తీసుకొచ్చిన మోడల్ టెనెన్సీ యాక్ట్ వంటి చట్టాలు యజమానులు, అద్దెదారుల హక్కులను సమతుల్యం చేయడంలో సహాయపడుతున్నాయి. ఇల్లు అద్దెకు ఇవ్వడం, లేదంటే అద్దెకు తీసుకోవడానికి సంబంధించిన విషయాలు 2026 నుండి మారనున్నాయి. అద్దె ఒప్పందాలలో స్పష్టత తీసుకురావడం, యజమానులు, అద్దెదారుల మధ్య వచ్చే వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త నియమాలను తీసుకొస్తున్నారు. ఇవన్నీ మోడల్ టెనెన్సీ యాక్ట్ ఆధారంగా రూపొందించబడినవి. ఇకపై అద్దె ఒప్పందాలు మరింత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదా తీసుకునే సమయంలో ఒప్పందంపై సంతకం చేసిన 60 రోజులలోపు తప్పనిసరిగా డిజిటల్ స్టాంపు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు చాలా చోట్ల స్టాంపు పేపర్పై ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉంది. దీంతో సమస్యలు వస్తే చట్టపరమైన రక్షణ ఉండేది కాదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆన్లైన్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని కేంద్రం సూచించింది. అద్దె ఒప్పందాన్ని ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా లేదంటే స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే నిర్ణీత 60 రోజుల గడువులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే 5,000 రూపాయల నుండి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇల్లు అద్దెకు తీసుకునే వ్యక్తి పోలీసు ధృవీకరణ ప్రక్రియను కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇది భద్రతాపరంగా యజమానులు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త నియమాలలో సెక్యూరిటీ డిపాజిట్, అద్దె పెంపు, ఇళ్లు ఖాళీ చేయడం వంటి అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇకపై నివాస గృహాల విషయంలో యజమానులు 2 నెలల అద్దెకు మించిన మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకునే వీలు లేదు. ప్రస్తుతం చాలా నగరాలలో 6 నెలల నుండి 10 నెలల వరకు అద్దెను డిపాజిట్గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విధానం అద్దెదారులపై ఆర్థిక భారాన్ని పెడుతోంది. కొత్త నియమాలతో ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించనుంది. అయితే కార్యాలయాలు, దుకాణాలు వంటి వాణిజ్య స్థలాల విషయంలో మాత్రం 6 నెలల అద్దెకు సమానమైన మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. వాణిజ్య అవసరాలు, రిస్కును దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు ఇచ్చారు. మొత్తానికి 2026 నుండి అమలులోకి వచ్చే ఈ కొత్త అద్దె నియమాలు అద్దె వ్యవస్థలో పారదర్శకత పెంచే దిశగా ముందడుగు. అద్దెదారులకు భద్రత, యజమానులకు చట్టపరమైన రక్షణ లభించేలా ఈ మార్పులు ఉపయోగపడనున్నాయి. అద్దెను ఎప్పుడైనా ఇష్టమొచ్చినట్లు పెంచుకోవచ్చా అనే ప్రశ్న చాలా మంది అద్దెదారులను ఇబ్బంది పెట్టేదే. దీనికి సమాధానంగా కొత్త నియమాలలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
ఇకపై అద్దెను ఎప్పుడు ఎంత పెంచవచ్చనే విషయంలో స్పష్టత ఉండనుంది. కొత్త నియమాల ప్రకారం 12 నెలల వ్యవధి పూర్తయిన తరువాత మాత్రమే ఇంటి యజమాని అద్దెను పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఏడాది గడువు పూర్తి కాకుండా అద్దెను పెంచే హక్కు యజమానికి ఉండదు. అంతేకాకుండా అద్దె పెంచే ముందు తప్పనిసరిగా అద్దెదారునికి కనీసం 90 రోజుల ముందే లిఖితపూర్వక నోటీస్ ఇవ్వాలి. అకస్మాత్తుగా అద్దె పెంచి అద్దెదారులను ఒత్తిడికి గురి చేసే పరిస్థితులకు ఇకపై అవకాశం ఉండదు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అద్దె పెంచుకునే వీలుంటుంది. అద్దె చెల్లింపుల విషయంలో కూడా నియమాలు మారాయి. నెలకు 5,000 రూపాయల కంటే ఎక్కువ అద్దె ఉంటే తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులు చేయాలి. యూపీఐ లేదా బ్యాంకు ద్వారా మాత్రమే అద్దె చెల్లించాలి. నగదు లావాదేవీలకు అనుమతి ఉండదు. అలాగే అద్దె మొత్తం కూడా నెలకు 50,000 రూపాయలు దాటితే టీడీఎస్ కూడా వర్తిస్తుంది. ఇక చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా అద్దెదారులను ఇల్లు ఖాళీ చేయమని చెప్పే హక్కు యజమానికి ఉండదు. అద్దె ఒప్పంద గడువు ముగిసేలోపే యజమాని ఇంటిని ఖాళీ చేయించాలి అనుకుంటే రెంట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి అద్దెదారుణ్ణి ఖాళీ చేయించే ఉత్తర్వులు తీసుకోవాలి. తనంతట తానే నిర్ణయం తీసుకుని అద్దెదారులను బయటికి పంపలేడు. ఇంటికి తాళాలు వేయడం, విద్యుత్ లేదంటే నీటి సరఫరాను నిలిపివేయడం, అద్దెదారులను బెదిరించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఇవి శిక్షకి కూడా దారితీయవచ్చు. ఈ చర్యలన్నింటినీ అరికట్టడానికే కొత్త చట్టం రూపొందించారు. కొత్త చట్టం అద్దెదారుల గోప్యత హక్కుని కూడా కాపాడుతోంది. ఇంటి యజమానులు తనిఖీలు లేదంటే మరమ్మతుల కోసం ఇంట్లోకి రావాలంటే కనీసం 24 గంటల ముందే అద్దెదారునికి సమాచారం ఇవ్వాలి. ముందస్తు అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడానికి వీలుండదు. ఇంట్లో ఏదైనా మరమ్మతులు అవసరమైతే అద్దెదారులు ముందుగా యజమానికి తెలియచేయాలి. యజమాని 30 రోజుల్లోపు ఆ పని చేయించకపోతే అద్దెదారే స్వయంగా మరమ్మతులు చేయించుకోవచ్చు. అందుకు వచ్చిన ఖర్చును అద్దె మొత్తంలో నుంచి మినహాయించి మిగిలిన అద్దె చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఆ ఖర్చులకు సంబంధించిన రసీదులు, ఆధారాలను యజమానికి చూపించవలసి ఉంటుంది. యజమానులు అద్దెదారుల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ దాఖలయ్యే ఫిర్యాదులను 60 రోజులలోపు పరిష్కరించవలసి ఉంటుంది. దీంతో కేసులు సంవత్సరాల తరబడి సాగకుండా త్వరగా న్యాయం అందే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త అద్దె నియమాలు యజమానులు, అద్దెదారుల మధ్య సమతుల్యత తీసుకురావడానికి రూపొందించబడ్డాయి. అద్దె వ్యవహారాలలో పారదర్శకత పెరిగి అనవసర వివాదాలు తగ్గే అవకాశం కూడా ఉంది.